హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. మళ్ళీ నేను వచ్చేసాను ఈరోజు మా అమ్మగారి రెసిపీ తీసుకొని. ఈరోజు మా అమ్మగారి రెసిపీలో మీతో ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను చిలకడ దుంప హల్వా అండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. చూడండి, ఈరోజు నేను చిలకడ దుంప స్వీట్ పొటాటో హల్వాని నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను. చిలకడ దుంప హల్వా చేయడానికి ముందుగా చిలకడ దుంపల్ని పెట్టుకోవాలండి. నేను ఇక్కడ ఆల్రెడీ చిలకడ దుంపల్ని ఉడకపెట్టుకొని దానిపైన ఉన్న పొట్టు తీసి మీకు ఇక్కడ చూపెడుతున్నాను. ఈ చిలకడ దుంపలు మెత్తగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు మనం ఈ చిలకడ దుంపల్ని స్పూన్తో, చూసారు కదా, నేను స్పూన్తో ఇక్కడ మంచిగా చిలకడ దుంపల్ని మంచిగా మెదుపుతున్నానండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, ఉడకపెట్టిన చిలకడ దుంపల్ని నేను స్పూన్తో ఇలా మంచిగా మెదుపుకున్నాను. ఇంకా ఇది ఒక మెత్తగా ఒక పేస్ట్ కిందకి అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి. చిలకడ దుంపల్ని మెదుపుకొని సైడ్లో పెట్టిన తర్వాత ఆల్రెడీ స్టవ్ పైన ఇక్కడ మూకుడు వేడవడానికి పెట్టానండి. ఇప్పుడు దీంట్లో ఏంటంటే నెయ్యి ఉంటుంది కదా, కొద్దిగా చిలకడ దుంపలు హల్వా చేయడానికి కొద్దిగా నెయ్యి ఎక్కువగా పడుతుందండి. ఇప్పుడు నేను దీంట్లో నెయ్యి వేసాను. నెయ్యి వేసిన తర్వాత ఆల్రెడీ నేను చిలకడ దుంపల్ని మెదుపుకొని పెట్టుకున్నాను కదండి, ఆ చిలకడ దుంపని ఇప్పుడు మనం దీంట్లో వేసి మంచిగా ఇప్పుడు మనం కలుపుకుందాం ఇప్పుడు దీన్ని. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, మెదుపుకొని పెట్టుకున్న చిలకడ దుంపల్ని నేను నెయ్యిలో వేసి ఇప్పుడు దీన్ని మంచిగా ఫ్లిప్ చేస్తూ మంచిగా కలుపుకుందామండి. ఇప్పుడు ప్యాన్లో మీకు కింద నెయ్యి కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఈ నెయ్యి మొత్తం చిలకడ దుంపల్లో మంచిగా పట్టేంత వరకు దీన్ని కంటిన్యూస్గా మెదుపుతూ ఫ్లిప్ చేస్తూ మంచిగా కలుపుకుంటూ ఉండాలండి. చూసారు కదా, నేను కంటిన్యూస్గా ఫ్లిప్ చేస్తూ దీన్ని కలుపుతున్నాను. ఇలాగే మీరు కూడా కలిపితే ఏంటంటే నెయ్యి మొత్తం చిలకడ దుంపల్లో అన్ని సమానంగా మొత్తం నెయ్యి అంతా పడుతుందండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, నెయ్యి ఉంది కదా చిలకడ దుంపల్లో మంచిగా పట్టేసింది. ఇంకా ప్యాన్లో కూడా ఇక్కడ నెయ్యి ఇప్పుడు మీకు కనిపిస్తలేదు కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో ఏంటంటే మనం దీంట్లో పంచదార వేసుకుందాం. పంచదార ఏంటంటే మన తీపికి తగ్గట్టు మీరు తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు, మీరు చిలకడ దుంపలకు తగ్గట్టండి. పంచదార వేసిన తర్వాత కంటిన్యూస్గా ఇప్పుడు మనం కలుపుకుందాం, ఎందుకంటే కింద అడుగంటుతుంది కదండి. కంటిన్యూస్గా ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, సాఫ్ట్గా మంచిగా ఒక హల్వా టెక్స్చర్ లాగా వచ్చింది కదా. ఇలాగే కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఇలాగే కంటిన్యూస్గా మనం కలుపుతూ ఉండాలండి. పంచదార కూడా మంచిగా కరిగిపోయి చిలకడ దుంపల్లో మంచిగా పట్టేంత వరకు కంటిన్యూస్గా ఇలాగే కలపాలండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, హల్వా లాగా కొద్దిగా సాఫ్ట్ టెక్స్చర్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం దీంట్లో ఏంటంటే పాలకోవ వేసుకుందాం. పంచదార మొత్తం మంచిగా కరిగి చిలకడ దుంపల్లో పట్టిన తర్వాతే మనం దీంట్లో పాలకోవ వేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఈ స్టేజ్లో దీంట్లో పాలకోవ వేస్తున్నాను. పాలకోవని ఆల్రెడీ తురుముకొని పెట్టుకున్నానండి. నేను నార్త్ ఇండియాలో ఉంటాను కాబట్టి ఇక్కడ పాలకోవ కొద్ది క్యూబ్స్ లాగా మనకు దొరుకుతుంది. దానికోసమని నేను ఇక్కడ తురుముకొని పెట్టుకున్న పాలకోవని నేను దీంట్లో వేసాను. ఇప్పుడు ఇక్కడ లాస్ట్ ప్రాసెస్లో మనం పాలకోవ వేసిన తర్వాత దీన్ని కంటిన్యూస్గా పాలకోవ మంచిగా చిలకడ దుంపలో పట్టేంత వరకు కంటిన్యూస్గా కలుపుకోవాలండి. చూసారా, నేను కంటిన్యూస్గా కలుపుతూ ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ మీకు పాలకోవ కనిపిస్తలేదు కదా, ఇలాగే కన్సిస్టెన్సీ వచ్చే వరకు కంటిన్యూస్గా కలుపుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, పాలకోవ వేసిన తర్వాత కంటిన్యూస్గా నేను కలిపి మీకు ఇక్కడ చూపెడుతున్నాను. ఇప్పుడు ఇక్కడ పాలకోవ కూడా కనిపిస్తలేదు కదా. ఇప్పుడు ఇక్కడ లాస్ట్ ప్రాసెస్లో చూసారు కదండి, పాలకోవ వేసిన తర్వాత కంటిన్యూస్గా కలుపుతూ ఉన్నాను. పాలకోవ మంచిగా చిలకడ దుంపలో మంచిగా కలిసిపోయింది. ఇదేనండి, చాలా సింపుల్గా ఈ హల్వా ఇక్కడ రెడీ అయిపోయింది. చిలకడ దుంపల హల్వా, స్వీట్ పొటాటో హల్వా. ఇప్పుడు ఇక్కడ లాస్ట్లో స్టవ్ ఫ్లేమ్ని కూడా ఆఫ్ చేసి పైనుంచి కొద్దిగా నేను డ్రై ఫ్రూట్స్లో ఇక్కడ నేను బాదాం వేసానండి. మీరు జీడిపప్పు, కిస్మిస్ మీ కిచెన్లో అవైలబుల్ ఉన్న ఏ డ్రై ఫ్రూట్స్నైనా మీరు ఇక్కడ దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్లో నేనైతే ఇక్కడ బాదాం వేసి కొద్దిగా కలిపాను. ఇప్పుడు మా అమ్మగారు అయితే ఈ చిలకడ దుంప హల్వా ఉంది కదండి, దేవుడికి నైవేద్యం కూడా పెట్టేవాళ్ళు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, పాలకోవ వేసి చిలకడ దుంప హల్వాని. చూసారా, ఇప్పుడు నేను ఇక్కడ మీకు ప్లేటింగ్ చేసి నేను చూపెడుతున్నానండి. ఇదేనండి ఒక చిన్న బ్లాగ్ ఈరోజు చిలకడ దుంప హల్వా, స్వీట్ పొటాటో హల్వా మీతో నేను ఇక్కడ షేర్ చేశాను. ఒకవేళ మీకు ఈ స్వీట్ పొటాటో హల్వా మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్ కూడా మీరు షేర్ చేయండి. ఇంకా ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సరేనండి, నా బ్లాగ్కి నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ మనం కలుద్దాం లాంగ్ వీడియోలో, ఇంకా మినీ బ్లాగ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.